పేరు సురేష్, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి. ఇవాళ వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కార్మికులు ఆకలి గోస దాదాపు ఈ నెలతో 4 నెలలు గడుస్తూ ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం పట్ల ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అప్పులున్నా కూడా కార్మికులు ఇబ్బంది పడకూడదు అనేటటువంటిది, ప్రజలకు రోగులకు సేవలు అందించేటటువంటి పారిశుద్ధ్య సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సెక్యూరిటీ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎట్లాంటి లోటు జరగకూడదు అనేటువంటి ఒక దృఢ సంకల్పంతోన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కార్మికులకు ప్రతి నెల వేతన బడ్జెట్ విడుదల చేస్తూ ఉన్నది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ, అంబియన్సీ ఏజెన్సీ కార్మికులని నిత్యం ఏదింపులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయ్యా, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వేతన బడ్జెట్ను మాకు చెల్లించాలని చెప్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్మికులకు, పారిశుద్ధ్య కార్మికులకు కోవిడ్ లాంటి విషమ పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పని చేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు తక్కువ ఉన్నాయని చెప్పేసి జీవో నెంబర్ 60 తీసుకొచ్చి పిఆర్సీ జీవోను సవరించి ఆ పారిశుద్ధ్య కార్మికులకు 15,600 రూపాయలు వేతనం చెల్లించాలి. దాంట్లో నుంచి 3,023 రూపాయలు పిఎఫ్ కట్టాలి. దాంట్లో నుంచి 484 రూపాయలు ఈఎస్ఐ చెల్లించాలని చెప్పేసి డిఎంఈ గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ గారు కార్మికులకు పొట్టలు కొట్టేటటువంటి పద్ధతుల్లో ఇవాళ కోతలు పెడతా ఉన్నారు. 10,500 రూపాయల నుంచి సమ్మె చేస్తే 11,000 రూపాయలు వేశారు. మళ్ళీ సమ్మె చేసి మళ్ళీ నోటీసులు ఇచ్చి మేము సమ్మె చేస్తామని చెప్పేసి అంటే మళ్ళీ ఒక ఎంగిలి మెతుకులు ఇచ్చేటటువంటి పద్ధతుల్లో కేవలం ఒక 500 రూపాయలు వేతన పెంచి రాష్ట్రంలో ఎక్కడ పెరగట్లేదు, అంత ఇంతే ఇస్తున్నారని చెప్పేసి ఇవాళ మసిబూసి మారడికాయ చేసినటువంటి పద్ధతుల్లో అంబియన్సీ ఏజెన్సీ యాజమాన్యం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఒక పక్క ఉన్నది. అరాకొరగా ఇచ్చేటటువంటి వేతనాలన్నా ప్రతి నెల చెల్లిస్తారంటే చెల్లించకుండా ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇవాళ కార్మికుల సంఖ్య తక్కువ ఉన్నది, అవినీతి జరుగుతున్నది, పిఎఫ్ఈఎస్ల అవినీతి జరుగుతుందని చెప్పేసి కొన్ని అభియోగాల పైన ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు వాళ్ళ పైన విచారణ చేస్తా ఉన్నాం, చర్యలు తీసుకుంటున్నాం. మేము 15,600 రూపాయలు వేతనం చెల్లించేందుకు మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము హర్షిస్తా ఉన్నాం. కానీ దాదాపు 3 నెలలు గడుస్తూ ఉన్నది. విచారణ పేరుతోన ఇవాళ పుష్కలంగా వేతన బడ్జెట్ వచ్చి ఇవాళ హాస్పిటల్ అకౌంట్లో డబ్బులున్నా కూడా కార్మికులకు వేతనాలు చెల్లించకుండా నిత్యం వేధింపులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. వైద్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు ఉదయం 6:30-7 గంటల నుంచి కూర్చుంటే కూడా ఒక్కరు కూడా వచ్చి మీ సమస్య ఏందని చెప్పేసి పట్టించుకున్నటువంటి పాపాన పోదలేదంటే కార్మికుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడికి వచ్చి కార్మికులతో చర్చలు చేసి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. నేను 500 నుండి చేస్తున్నా. మాకు సరిపోయిన వేతనాలు లేవు, జీవోపకారం జీతం లేదు. ఇప్పటికి 4 నెలల దినం అవుతుంది కూడా మాకు జీతాలు లేవు. మమ్మల్ని అందరికీ కూడా పేపర్లు ఇస్తున్నాం. ఏ సార్కి చెప్పినా మమ్మల్ని రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తామని అంటుండ్రు. ఇంతవరకు ఏ సార్ కూడా మాకు ముందుకు వచ్చి అవునమ్మా మీకు ఇస్తాము, ఇప్పిస్తాము అని కూడా చెప్పలేదు. కలెక్టర్ ద్వారా కూడా పోయినాము, ఎక్కడ పోయినా మాకు ఎవరు ఏం చెప్పగలగలేదు ఇంతవరకు. ఈ రోజుల్లో మేము తెగపడి ధర్నా చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు ఈ ఎంప్లాయీస్ ధర్నా గురించి నేను మీకు వివరణ ఇవ్వదలుచుకున్నా. దీంట్లో భాగంగా గత కొన్ని రోజుల క్రితం కలెక్టర్ గారు ఆదేశించారు. మీకు తెలిసిందే, ఒక 3 నెలల నుంచి ఈ హెచ్ఎఫ్ఎం కాంట్రాక్ట్ మీద పలు రకాలైన సందేహాలు, పలు రకమైన పేపర్లో కూడా ప్రకటనలు, న్యూస్ పబ్లిష్ అవుతుంది అని చాలా ఆర్టీఐలు కూడా వస్తున్నాయి మాకు. హెచ్ఎఫ్ఎఫ్ కాంట్రాక్ట్ లోపల ఉన్న లొసుకుల గురించి, ఎంప్లాయీస్ సిబ్బంది తక్కువ ఉన్నారని, వాళ్ళకి జీతాల్లో కూడా పిఎఫ్, ఈఎస్ఐ అట్లాంటి వాటిల్లో కోతలు విధిస్తున్నారని, తక్కువ శాలరీ రెమిడ్ చేస్తున్నారని, ఇట్లాంటి సమస్యల గురించి చాలా ఆందోళనలు జరిగినాయి. ఇది అందరికీ తెలిసిందే. ఇది మన ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు కూడా దీని మీద చాలామంది వచ్చి మాకు చెప్పడం జరిగింది. దాని గురించి మీరు ఎంక్వైరీలు చేయాలని రీసెంట్గా కలెక్టర్ గారు కూడా పూర్తి ఎంక్వైరీ చేసి దాని రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ అందరూ అధికారులతో కూడిన ఇంటర్నల్ ఎంక్వైరీ చేయడం జరిగింది. దాదాపు ఒక 10 రోజుల టైం తీసుకొని ఆ ఎంక్వైరీని కంప్లీట్ చేయడం జరిగింది.
ఎంక్వైరీ కూడా నాకు ఎంక్వైరీ రిపోర్ట్ కూడా అందింది. దానికి ఈరోజు నేను దాన్ని రిపోర్ట్ తయారు చేసి నా పక్షంగా ఈరోజు కలెక్టర్ గారికి నేను అందివ్వబోతున్నాను. తదనంతరమే ఎంప్లాయీస్ యొక్క సమస్యల గురించి, సాలరీల గురించి వెంటనే చర్యలు తీసుకోబడతాయి. For more videos like this, subscribe Big TV channel.